దక్షిణ కోస్తా రైల్వే జోన్కు ఒక కేంద్రం అంగీకారం తెలిపింది. దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ఈ విషయాల్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని గతంలో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నెరవేర్చుకుంటున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా. చాలా కాల వరకు చెప్పాలంటే ఎప్పటినుంచో హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హ్మ్. విశాఖ జోన్, వైజాగ్ జోన్ అనేది మొదటి నుంచి కావాలని కోరుకుంటున్నాం. హ్మ్. అది ఇవ్వక 10 ఏళ్ళు ఆలస్యం చేసింది. ఇప్పుడు అనివార్యంగా ఇద్దరి అవసరం, ఒకరి అవసరం ఒకరు ఉండడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు జోన్ దక్కింది. కానీ నా అసంతృప్తి ఏంటంటే దక్కింది కానీ పూర్తిగా దక్కలే కదా! అవును. ఉదాహరణకు మనకు పలాస దాకా మనం దాంట్లో కలిపి మరి అవును. ఇచ్చాపురం మొత్తం అంత ప్రాంతం తిరిగిన ప్రతి స్టేషన్ దిగినవాడిని ఎక్కినవాడిని. అవును. కనుక మనకు చేసేది ఆంధ్రప్రదేశ్ గుంతకల్ డివిజన్ నుంచి అంటే రాయలసీమలో ఉన్న గుంతకల్ డివిజన్ నుంచి మొదలు అన్ని డివిజన్లు దక్షిణ కోస్తాలు కలిపినప్పుడు అవును. మరి ఎందుకు ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే నుంచి గుంతకల్ ఇవన్నీ ఉండే అవి తీసేసింది కదా! అవును. అటువంటప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ఎంత సంతోషమో అలా కొన్ని అరకొర సమస్యలు ఉన్నాయి. అవును. ఉదాహరణకు పార్వతీపురం మనకు అరకు డివిజన్ అరకు కలపకపోవడం, ఇటు పక్కన ఇచ్చాపురం కలపడం 50 కిలోమీటర్లు పోతే మనకు రాష్ట్రం ఒరిస్సా వచ్చేస్తది. కనుక దీన్ని కలపాలంటుంటే ఇది ఎందుకో మరి అధికారులు ఎందుకు చేశారో తెలియదు కానీ అసలైన అంటే మనకు రవాణా జరిగేదంతా కూడా కిరండల్ రైల్వేలో బాగా రవాణా గూడ్స్ రవాణా ఎక్కువ ఉంటది. అవును. కనుక ఆదాయం వచ్చే దాన్ని తీసేసి రేపు ఆదాయం రాజధాని తీసుకొస్తే విశాఖ రైల్వే జోన్ లాస్ట్ లో నడుస్తుంది. ఏమి లేదని రేపు చూపెడతారు కదా వీళ్ళే. అవును. కనుక ఇప్పుడు కనుక సవరణ చేయాలి. అవును. ఒరిస్సా వరకు అభ్యంతరం పెట్టదు. మన తెలుగు రాష్ట్రాల ఆ మాత్రం 50 కిలోమీటర్ల దూరం అటు పక్కన ఇటు పక్కన 50 కిలోమీటర్ల దూరం కలిపితే అయిపోద్ది కదా! అవును. కనుక అది కొరత సరే అది ఎంత సంతోషమో ఇది కూడా అసంతృప్తి ఉందని నేను అనుకుంటాను. ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా సరే మంత్రులు ఉన్నారు. అవును. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వెళ్లి రైల్వే శాఖ మంత్రిని కోరితే కలపడం పెద్ద సమస్య కాదు. సాంకేతిక సమస్య అది. అవును. తెలియక అధికారులు ఒకసారి బ్యూరోక్రాట్స్ తప్పు చేస్తారు. దీన్ని సవరించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. రామ్మోహన్ రావు గారు, మరో అంశం ఏంటంటే